అభినయ నృత్య భారతి మరియు ఆంధ్రప్రదేశ్ సకల కళాకారుల సంక్షేమ సంఘం సంయుక్త నిర్వహణలో స్థానిక వైఎంహెచ్ హాల్ నందు ఆదివారం ఉదయం స్వర్గీయ ఆలపాటి నాగేశ్వరరావు సంతాప సభ నిర్వహించారు. సంఘం రాష్ట్ర అధ్యక్షులు దువ్వి రామారావు అధ్యక్షతన జరిగిన సభకు ఉభయ సంఘాలకు చెందిన ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలోని వివిధ ప్రాంతాల ప్రతినిధులు, ఏలూరు నగరంలోని వివిధ కళా సంస్థలు, స్వచ్ఛంద సేవా సంస్థలకు చెందిన నిర్వాహకులు పెద్ద ఎత్తున పాల్గొని నివాళులర్పించారు. ప్రముఖ వైద్యులు రావి గోపాలకృష్ణయ్య, పిల్లల వైద్య నిపుణులు డాక్టర్ జేఎస్ ప్రసాద్, దువ్వి రామారావు, నాట్యాచార్య దువ్వి హేమసుందర్ తొలత నాగేశ్వరరావు చిత్రపటానికి పూలమాలతో శ్రద్ధాంజలి ఘటించారు. జానపద కళాకారుల సంఘ రాష్ట్ర అధ్యక్షులు జగన్, ప్రజానాట్య మండలి జిల్లా నాయకులు షేక్ వలి, శ్రీశ్రీ కళావేదిక జిల్లా అధ్యక్షులు శ్రీహరికోటి, గాయకులు శ్రావణి కుమారి తదితరులు ఆలపాటిపై రచించిన గేయాలు ఆలపించారు. రాష్ట్ర సెక్రటరీ బళ్ళ నాగశ్రీనివాస్, కమిటీ సభ్యులు అనిపెద్ది రాధాకృష్ణ, వివిధ జిల్లాల అధ్యక్షులు తలంశెట్టి మాధవరావు, కోటిపల్లి నాగేశ్వరరావు, కలిదిండి కృష్ణంరాజు మరియు వివిధ కళా సంఘాలకు చెందిన పెదపాటి రామకృష్ణ, సొంటియాల కస్తూరిరావు, పచ్చ కృష్ణానందరావు, మేతర అజయబాబు, పుల్లాబట్ల పురుషోత్తం, పుల్లాబట్ల సత్యవేణి, పోడూరి కనకదుర్గ, గుడిపాటి నరసింహారావు, షేక్ సుబాని, పియూష్ సూర్యప్రకాష్, ఆనందనాయుడు, కూచిపూడి సత్యనారాయణ, మిర్యాల శ్రీనివాసరావు, నీలి శర్వాణి, పెదపాటి అంజలీదేవి, లలిత కుమారి, గాయని నీలిమ తదితరులు పాల్గొన్నారు. కళా సంఘాల ప్రతినిధులు మాట్లాడుతూ ఏలూరు నగరంలో ఉన్న అన్ని కళా సంస్థలు, స్వచ్ఛంద సేవా సంస్థలు ఒక ఆధారాన్ని, పెద్ద దిక్కుని కోల్పోయాయని, వారు ఏదైతే ఆశించారో ఆ బాటలో అన్ని సంస్థలు నడవాలని కోరుకున్నారు. నాట్యాచార్య హేమసుందర్ మాట్లాడుతూ ఉభయ సంఘాల ఆధ్వర్యంలో ఇక నుండి సెలా కోటివీరయ్య, ఆలపాటి నాగేశ్వరరావు పేర్లతో చిరస్థాయిగా ఉండేలా కళారంగానికి విశేష సేవలు అందించే వారికి రాష్ట్ర స్థాయి పురస్కారాలు నెలకొల్పి అందించాలని నిర్ణయించారు. విచ్చేసిన కళాకారులందరూ నాగేశ్వరరావు చిత్రపటానికి పూలతో నివాళులర్పించారు. వారికి సంతాపం తెలిపారు. దీని ద్వారా ఆలపాటి నాగేశ్వరరావుతో నాకున్న అనుబంధాన్ని పంచుకోవడానికి అవకాశం కల్పించినటువంటి ఈ సకల కళాకారుల సంఘం వారిని ముందుగా కృతజ్ఞత తెలుపుతూ, నాగేశ్వరరావుతో పరిచయం నేను రిటైర్ అయిపోయినాక హాస్పిటల్ డెవలప్మెంట్ కమిటీలో మెంబర్గా ఉండేవారు. సూర్యారావు గారు ఎమ్మెల్సీగా ఉన్నప్పుడు మమ్మల్ని సలహా మండలిగా తీసుకున్నప్పుడు మొదటిసారి వారితో నాకు పరిచయం అయింది. పరిచయం కాగానే నేను వారిని తీసుకెళ్ళి హాస్పిటల్లో కాంపౌండ్ వాళ్ళ దగ్గర నుంచి సరౌండింగ్స్ అంతా ఒక గంట నడిపించి చూసి మనం ఈ కార్యక్రమాలు చేస్తే బాగుంటుంది. ఆయన కార్యక్రమాలు ఎంతో దోహదం చేశారు. మరి ఆ ఓటు భర్తీ చేయలేనిది ఎవరో మరి ముందుకు వస్తారని నేను అనుకుంటున్నాను. నా సహకారం అందిస్తూ వారిని ఒకసారి గుర్తు చేసుకుని నివాళులు అర్పిస్తూ నాకు ఈ అవకాశం వారికి ధన్యవాదాలు అర్పిస్తున్నాను. నాకు ఎవరైతే సహకారం అందించారో డాన్స్ టీచర్స్ అందరినీ కూడా వారందరినీ ప్రతి సంవత్సరం కొంతమందిని తీసుకొచ్చి ఇక్కడ సన్మానం చేయాలనుకుంటున్నానండి. సంవత్సరానికి ఒక 5కో 6కో వరకు మీరు ఎంతమంది తీసుకెళ్తారో తీసుకురండి. ప్రతి సంవత్సరం కొంతమందిని పిలవండి. దానికి ఎంత ఖర్చు అయితే అది నేను ఆ ఖర్చు అంతా నేను పెట్టుకొని ఆ డాన్స్ మాస్టర్కి అయ్యే రిజిస్ట్రేషన్ ఖర్చు అంతా నేను పెట్టుకుంటాను అన్నారు. అలా 25వ సంవత్సరం నుంచి మనం 30వ సంవత్సరం వరకు 5 సంవత్సరాల పాటు ప్రతి సంవత్సరం 10 మంది డాన్స్ మాస్టర్లకి వివిధ ప్రాంతాల నుంచి పిలిస్తే వాళ్ళందరికీ అయ్యే ఖర్చు సుమారు 10-15 వేల రూపాయలు ప్రతి సంవత్సరం ఆయనే స్పాన్సర్ చేశారు. అది కాకుండా ఇంకా మధ్యలో నెత్తన బాగా ఫెస్టివల్స్ పెట్టినప్పుడు కానీ, ఇక ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ సకల కళాకారుల సంక్షేమ సంఘాన్ని మా నాన్నగారు ఫస్ట్ మనం ఒక 10 సంవత్సరాల క్రితం ప్రారంభించి వృత్త కళాకారులుగా పశ్చిమ గోదావరి జిల్లా కళాకారులు ఇలా మార్చుకుంటూ ఆంధ్రప్రదేశ్ సకల కళాకారుల సంఘం, ఎందుకంటే మా జిల్లా పశ్చిమ గోదావరి జిల్లాగా ఉండేదాన్ని అది కూలబడితివి వెలుగులాంటి వాతలిని కూలబడితివి ఎన్ని వచ్చరాలైనా ఎలా మర్చిపోగలము
ప్రతి పనిలో నిన్ను మేము తలుచుకుంటామయ్యా, ఎన్ని వచ్చరాలైనా ఎలా మర్చిపోగలము. ప్రతి పనిలో నిన్ను మేము తలుచుకుంటామయ్యా, మానవతావాడి ఆలపాడి నాగేశ్వరుడు జోహాలయ నీకు జోహాలయ.